ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం పాలతో కొన్ని పండ్లను తినవచ్చు. ఇది శరీరానికి శక్తిని ఇస్తుందని అనుకుంటారు. కానీ కొన్ని పండ్లు పాలతో తింటే శరీరంలో విషాన్ని వ్యాపిస్తాయని చాలామందికి తెలియదు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో అనుకోకుండా దానిని పాడు చేసుకుంటారు. అయితే పాలతో తింటే ఏ పండ్లు శరీరానికి విషంగా మారుతాయో, ఎందుకు అలా జరుగుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. పాలు, అరటిపండు షేక్ పిల్లలు, పెద్దలలో బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఆయుర్వేదం ప్రకారం అరటిపండు, పాలు కలిపి శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల అలర్జీలు, సైనస్, దగ్గు, జీర్ణ వ్యవస్థలు వస్తాయి. సిట్రస్ పండ్ల నారింజ, నిమ్మ, తీపి నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. పాలతో కలిపి తింటే పాలు పెరుగుతాయి. దీనివల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం ఏర్పడతాయి. స్ట్రాబెర్రీలు, కివి పండ్లు రుచిగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. కానీ వీటిని పాలతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చెడిపోతుంది. ఇవి శరీరంలో ఆమ్లత్వం, అలర్జీల ప్రమాదాన్ని పెంచుతాయి. పైనాపిల్‌లో బ్రోమోలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాల ప్రోటీన్ కేసైన్‌తో కలిసి శరీరంలో విషాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, కడుపు నొప్పి, వాంతులు వస్తాయి. ఉదయం అరటిపండు మిల్క్ షేక్ తీసుకునే వారిలో కడుపులో భారం, తలనొప్పి, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన వాటిని కూడా కలిపి తింటే హానికరం అవుతుంది. కాబట్టి కొన్ని విషయాలు డాక్టర్‌ను సంప్రదించి తీసుకుంటే మంచిది. బాదాం, వాల్నట్స్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌ని పాలతో కలిపి మాత్రమే తీసుకోవాలి. పండ్లు తినడానికి, పాలు త్రాగడానికి మధ్య కనీసం 1 గంట సమయం ఉండాలి. సిట్రస్ పండ్లను పాలతో ఎప్పుడూ తినవద్దని నిపుణులు చెబుతున్నారు.